మనం 110 సీసీలో ఒక మంచి బండి కొందామని చెప్పి బజాజ్ షోరూమ్‌కి వెళ్తే 2 బైక్స్ మనకి సిమిలర్ ప్రైస్‌లో వచ్చి సిమిలర్ ఇంజిన్‌తో పాటు ఉంటే ఏ బైక్ తీసుకోవాలని చెప్పేసి మీకే కాదు చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే, మీ కన్‌ఫ్యూజన్ అనేది క్లియర్ చేయడం. సో ఈ రోజు మన దగ్గర బజాజ్ నుంచి సిటీ 110Xతో పాటు ప్లాటినా 110 కూడా ఉంది. ఈ 2 బైక్స్‌లో సేమ్ ఇంజిన్ సిమిలర్ ప్రైస్ వచ్చినప్పటికీ కూడా 2 బైక్స్‌లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే సిటీ 110X అనేది 97,000 ఉంది. ప్లాటినా 110 అనేది మనకి 99,000 ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే ఉంది. ఫస్ట్ మనం సిటీ 110X ఒక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్లీ దీంట్లో మనకి 115.45 సీసీ ఇంజన్ అయితే ఉంది. 9.5 PS పవర్, అలాగే 9.9 Nm టార్క్ ఉంది. అలాగే దీంట్లో కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ప్లాటినా 110 లో కూడా సేమ్ ఇంజన్ ఉంది, సేమ్ పవర్ అండ్ టార్క్ ఉంది. బట్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ లో మనకి మేజర్ డిఫరెన్స్, సిటీ 110X లో మనకి 170 mm ఉంటే ఇక్కడ ప్లాటినా 110 లో మనకి 200 mm అయితే ఉంది. రెండు బైక్స్ లో ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్లాటినా 110 లో మనకి హాలోజన్ బల్బ్ సెటప్ వస్తుంది, హాలోజన్ ఇండికేటర్స్ వస్తున్నాయి. డిజైన్ అనేది చాలా సింపుల్ అండ్ చాలా స్లీక్ గా అయితే ఉంటది. ఇక్కడ మాత్రం సిటీ 110X అనేది చాలా రగడ్ గా ఉంటది. దీంట్లో కూడా హాలోజన్ సెటప్ వస్తుంది, బట్ ఇండికేటర్స్ అనేది మనకి ఫ్లెక్సిబుల్ వస్తున్నాయి. హెడ్ లైట్ పైన ఒక చిన్న గ్రిల్ లాంటిది ఇచ్చారు. రెండిట్లో మనకు ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఉంది. ఇక్కడ సస్పెన్షన్ లో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ 4 గేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఒక మంచి రగడ్ లుక్ తో పాటు మనకి ప్రొటెక్షన్ కూడా ఉంటది. ఇక్కడ సస్పెన్షన్ ట్రావెల్ అనేది మనకు 125 mm ఉంది. 110X లో మనకి డ్యూయల్ పర్పస్ టైర్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ మేజర్ నెగిటివ్ ఏంటంటే ఇవి ట్యూబ్ టైర్, ట్యూబ్లెస్ అయితే కాదు. ఇక్కడ ప్లాటినాలో ఏంటంటే మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి ఒక బెనిఫిట్ అది కూడా. ఇక్కడ సస్పెన్షన్ గురించి చూసుకుంటే కంఫర్ట్ టెక్ నుంచి వస్తుంది, అలాగే 135 mm ట్రావెల్ ఉంది. ఇక్కడ 4 గేటర్స్ అనేవి లేవు. ఇక్కడ మనకి సస్పెన్షన్ ఇంకా టైర్స్ పరంగా చూసుకుంటే మనకి ప్లాటినా 110 లో అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బెటర్ గా ఉంది. రెండు బైక్స్ లో ఫ్రంట్ 130 mm డ్రమ్ బ్రేక్ తో పాటు వస్తుంది, అది కూడా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఇక్కడ బ్రేకింగ్ పరంగా మనకు ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఇక్కడ టైర్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం మట్టి రోడ్ లో వెళ్ళినప్పుడు కూడా చాలా బెటర్ గ్రిప్ అనేది సిటీ 110X లో ఉంటుంది ప్లాటినాతో కంపేర్ చేసుకుంటే. బట్ సస్పెన్షన్ ఇంకా టైర్స్ పరంగా డెఫినెట్లీ ప్లాటినా చాలా బెటర్ గా అయితే ఉంది. ప్లాటినాలో మనకి కంఫర్టెక్ సస్పెన్షన్ తో పాటు కంఫర్టెక్ మనకి సీట్ కూడా ఉంది, అది కూడా చాలా లెంతీ సీట్ ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఇక్కడ 110X లో ఏంటంటే స్లైట్లీ మనకి హార్డ్ సీట్ ఉంది, బట్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ రెండు బైక్స్ కూడా మనకి చాలా కంఫర్టబుల్ గానే ఉంటాయి, ఎటువంటి ఇష్యూ అనేది కూడా లేదు. ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ అనేది చూసుకుంటే రెండు బైక్స్ లో 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, కానీ ప్లాటినాలో మనకి చాలా స్లిమ్ ట్యాంక్ వస్తుంది. అలాగే మనం సిటీ 110X లో చూసుకుంటే ఇక్కడ ట్యాంక్ అనేది టోటలీ డిఫరెంట్. అలాగే ఇక్కడ మనకి ట్యాంక్ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ప్లాటినాతో కంపేర్ చేసుకుంటే మనకి సిటీ 110X లో కొన్ని ఫీచర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ మీటర్ కన్సోల్ అనేది రెండిట్లో మనకి అనలాగ్ వస్తుంది. ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ టైప్ ఏది ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క హ్యాండిల్ బార్ అనేది ప్లాటినాతో కంపేర్ చేసుకుంటే చాలా అప్ రైట్ ఉంటుంది. అండ్ రెండు బైక్స్ లో మనకి స్విచ్ గేర్ అనేది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. ఇక్కడ ప్లాటినాలో చూసుకున్నా కూడా స్విచ్ గేర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఎటువంటి చేంజ్ అనేది లేదు. బట్ ఇక్కడ మీటర్ కన్సోల్ అనేది స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ అనేది రెండిట్లో సేమ్ ఉంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకి ఇక్కడ మీటర్ పైన అయితే ఇచ్చారు. రెండిట్లో టైప్ ఏ ఉంది, టైప్ సి అయితే ఇవ్వలేదు. ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మైలేజ్ ఎంత వస్తుంది. రెండు బైక్స్ కూడా మనకి 65 to 75 kmpl మధ్యలో మైలేజ్ అనేది వస్తుంది, ఎందుకంటే రెండు బైక్స్ లో సేమ్ ఇంజన్ ఉంది. ఇక్కడ 110 cc ఇంజన్ అనేది వస్తుంది, బట్ టెక్నికల్ గా చూసుకుంటే 115 cc అనేది ఉంటుంది. ప్లాటినా 110 లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి నైట్రాక్స్ ది డ్యూయల్ ట్విన్ షాక్స్ అయితే వస్తున్నాయి. దీని వల్ల మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. రియర్ సస్పెన్షన్ ట్రావెల్ అనేది మనకి 110 mm అయితే వస్తుంది. ఇక్కడ సిటీ 110X లో ఏంటంటే మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ వచ్చినప్పటికీ కూడా దీంట్లో నైట్రాక్ సస్పెన్షన్ అనేది లేదు. అండ్ ప్రీలోడ్ అనేది రెండిట్లో ఉంది, బట్ దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ అనేది 100 mm ఉంటే దాంట్లో 110 mm అనేది ఉంది. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే సస్పెన్షన్ కంఫర్ట్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు ప్లాటినా తీసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ గా లగేజ్ ర్యాక్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ మీరు బిజినెస్ పర్సన్స్ అయితే కనుక మీకు ప్లాటినాతో కంపేర్ చేసుకుంటే సిటీ 110X అనేది చాలా బెటర్ గా ఉంటది. ఇక్కడ ప్లాటినాలో మనకి రియర్ హాలోజన్ టైల్ లైట్ తో పాటు హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. రియర్ లుక్ కానీ ఫ్రంట్ లుక్ కానీ టోటల్ గా చాలా స్లీక్ అయితే ఉంటది. బ్యాక్ సైడ్ మనం బ్రేక్స్ అనేది చూసుకుంటే ఇక్కడ రెండు బైక్స్ లో 110 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫుట్ పెగ్స్ అనేది చాలా పెద్దగా వస్తున్నాయి కాబట్టి చాలా కంఫర్టబుల్ గా మీ ఫుట్ అనేది రెస్ట్ చేసుకోవచ్చు. సిటీ 110 లో కూడా మనకి 110 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ మనకి ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి, బట్ ఇక్కడ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రెండు ఫీమేల్ శారీ గార్డ్ తో పాటు రెండు ఫీమేల్ ఫుటర్స్ అనేది ఇచ్చారు కాబట్టి
మీరు మిల్క్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఇది. ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్లాటినాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సిటీ 110X అనేది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో లగేజ్ మౌంటింగ్ కానీ బిజినెస్ పరంగా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి మౌంటింగ్స్ మనకి స్టాక్ లోనే ఇస్తున్నారు. మేజర్ తలకాయ నొప్పి ఏదైనా ఉంది అంటే దీని యొక్క గేర్ బాక్స్ చాలా అంటే చాలా టార్చర్ ఉంటుంది. మనకు గేర్ ప్యాటర్న్ అనేది టోటలీ డిఫరెంట్. 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. బట్ మిగతా బైక్స్ తో కంపేర్ చేసుకుంటే గేర్ ప్యాటర్న్ అనేది టోటల్ గా ఫ్రంట్ కి వేయాలి, రియర్ లో మనకి న్యూట్రల్ అన్నమాట. ప్లాటినాలో మనకి 807mm సీట్ హైట్ వస్తాయి. దీంట్లో 810mm వస్తుంది. వెయిట్ అనేది కూడా సిటీ 110X 124 kgs ఉంటే ప్లాటినాది 116 kgs అయితే ఉంది. ఫైనల్ గా ప్లాటినా 110 ఇంకా సిటీ 110X గురించి డీటెయిల్ గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయినట్టయితే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. లేకుంటే మెయిన్ డౌట్ ఏ బైక్ ఎవరు తీసుకోవాలి. ప్లాటినా 110 లో మనకి కంఫర్టెక్ సస్పెన్షన్ వస్తుంది విత్ 135mm సస్పెన్షన్ ట్రావెల్ తో పాటు మంచి కంఫర్టెక్ సీట్, అలాగే నైట్రాక్స్ ది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ వస్తుంది విత్ బెస్ట్ ఫుట్ పెక్స్ అనమాట. 10cc లో మాకు అండర్ 1 lakh రూపీస్ లో ఒక మంచి బైక్ కావాలి, మైలేజ్ తో పాటు లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉండాలి, అలాగే మెయిన్ గా సస్పెన్షన్ అనేది మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు ప్లాటినా తీసుకోండి. ఇక్కడ సిటీ 110X అనేది ఒక మంచి రగెడ్ బైక్, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అండర్ 1 lakh రూపీస్ లో. ఇక్కడ మనకి 4 గేటర్స్ వస్తున్నాయి, మనకి రౌండ్ రగెడ్ హెడ్ లైట్ అయితే వస్తుంది, అలాగే ప్రొటెక్షన్ పరంగా ఫీమేల్ శారీ గార్డ్ కానీ, డబల్ ఫుట్ రెస్ట్ కానీ, అలాగే లగేజ్ క్యారియర్ కానీ, ఇక్కడ మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా రగెడ్గా అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బిజినెస్ పైన తిరుగుతారు, లైక్ ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలి, మిల్క్ బిజినెస్ ఉంది మాకు, అండ్ అలాగే ఎక్కువ మేము ఆఫ్ రోడ్ లో తిరుగుతాం, మట్టి రోడ్ లో తిరుగుతాం అనుకుంటే ఈ బైక్ అనేది మనకి చాలా బెటర్ గా అయితే ఉంటుంది. మెయిన్ గా రఫ్ రోడ్ లో ఎక్కువ తిరుగుతాం, రగెడ్ బైక్ కావాలి, బిజినెస్ పరంగా యూజ్ అవ్వాలంటే సిటీ 110X. ఎక్కువ మాకు కంఫర్ట్ కావాలి, మైలేజ్ కావాలి, లైట్ వెయిట్ ఉండాలంటే మీరు ప్లాటినా 110 తీసుకోండి.